వెంబడిస్తాను. మొదటి కమిట్మెంట్, ఆయన కమిట్మెంట్ ఏంటి అని అంటే దేవుణ్ణి నా కాపరిగా పెట్టుకుంటాను. ఐ వాంట్ టు ఫాలో హిమ్, ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడతాను, ఆయన్ని వెంబడిస్తాను అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు అని అంటే, నా బ్రతుకు చిరకాలము నేను ఆయన మందిరంలో నివాసం చేస్తాను. 27వ అధ్యాయం దగ్గరికి రండి. 27వ అధ్యాయం 4వ వచనం చదువుతారు ఎవరన్నా? యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. అంటే యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే అనలేదు దావీదు. ఏమన్నాడు? మళ్ళీ చదవండి, ఏమన్నాడు? అంటే దాని అర్థం ఏంటి? ఒక వరము అనడానికి ఒక్క వరం అనడానికి తేడా ఏంటి? ఒక వరము అని అంటే నాకు చాలా కోరికలు ఉన్నాయి, నాకు చాలా వరాలు కావాలి, వాటిలో ఒకటి నీ సన్నిధిలో ఉండడం. ఒక్క వరము అని అంటే, దేవా నా జీవితానికి, నా లైఫ్ మొత్తానికి ఒక్కటే కోరుకుంది, వన్ అండ్ ఓన్లీ డిజైర్. ఏంటా డిజైర్ అంట? చూడండి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. దావీదు ఆయనకున్నటువంటి సకల భోగాలు విడిచిపెట్టి రాజుగా ఆ రాజ మందిరాన్ని, ఆ కోటని, ఆ సౌకర్యాలన్నింటినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి నివసించాలనుకుంటున్నాడు అంటే మందిరంలో నివసించాలనుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో నివసించాలనుకుంటున్నాడు. ఎందుకు అక్కడ నేను నివసించాలనుకుంటున్నాడు? ఆయనకున్న కోరిక ఏంటి? ఆ ఒక్క డిజైర్ ఏంటి అని అంటే, యెహోవా ప్రసన్నతను చూడాలి. ఇంగ్లీష్లో ఏమనుంటుంది అని అంటే, హిస్ బ్యూటీ. ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఎలాంటి దేవుడో, ఆయన కృప అంటే ఏంటో, ఆయన పరిశుద్ధత అంటే ఏంటో, ఆయన మంచితనం అంటే ఏంటో, ఆయన దయ అంటే ఏంటో, ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన సన్నిధిలో ఆయన బ్యూటీని, ఆయన ప్రసన్నతని చూడడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన ప్రజెన్స్ని అనుభవించడానికి, ఆయన గురించి ధ్యానించడానికి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు ఆయన మందిరంలో నివసించాలనుకుంటున్నాను. దట్ ఈస్ హిజ్ డిజైర్. అది ఆయనకున్న ఏకైక కోరిక. ఇక్కడ 23వ కీర్తనలో కూడా ఆయన ఏమంటాడు అని అంటే, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం దేవుడు ఎవరో నాకు అర్థమైతే, నేను ఆయన్ని కాపరిగా కలిగి ఆయన మార్గాల్లో నేను వెంబడిస్తూ ఉంటే, ఆయన కాపరిగా నా జీవితాల్లో చేసేటువంటి కార్యాలు నాకు అర్థమైతే, నాకు చివరిగా కలిగేటువంటి కమిట్మెంట్ ఏంటి అని అంటే, దేవా ఐ వాంట్ టు లివ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో గడపాలని, నీతో గడపాలనుంది.